MG63 న్యూస్ కి స్వాగతం. ఈషా ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడ్స్ NABH సర్టిఫికేట్ రావడం హర్షణీయమని ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ జగ్గరి భరత్ రెడ్డి అన్నారు. పెద్ద కార్పొరేషన్ లాంటి ఆసుపత్రులకు NABH సర్టిఫికేట్ వస్తుందని డాక్టర్ జగ్గరి భరత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈషా ఆసుపత్రికి NABH సర్టిఫికేట్ రావడం మరింత గురుతర బాధ్యత పెంచిందని ఆయన పేర్కొన్నారు. అనుభవం గల వైద్య నిపుణుల బృందం కృషి అనిర్వచనీయమని డాక్టర్ జగ్గరి భరత్ రెడ్డి కొనియాడారు. ఆసుపత్రికి వచ్చిన రోగిని కంటికి రెప్పలా చూసుకుంటూ వైద్య చికిత్స అందజేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈషా ఆసుపత్రికి జబ్బుతో వచ్చిన రోగి వైద్య చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి తిరిగి ఇంటికి వెళ్లే వరకు వైద్య బృందం పరిశీలనలో ఉంటాడని ఆయన చెప్పారు. NABH సర్టిఫికేట్ రావడానికి కృషి చేసిన వైద్య బృందానికి ఆసుపత్రి సిబ్బందికి పేరున ధన్యవాదాలు తెలిపారు. పేషెంట్ వెళ్ళేంత వరకు మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత క్వాలిటీ అనేది ఇస్తున్నాం అనేది దానికోసం అనేది స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. దానికోసం అనేది పర్మిషన్ ఇస్తారు. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి పేషెంట్ డాక్టర్ వరకు వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ చూడడం, మళ్ళీ పేషెంట్కి ఏమేమి మెడికేషన్ ఇచ్చారు, ఏమేమి మెడికేషన్ ఇచ్చిన దానికి ఫార్మసీ వాళ్ళు మెడికేషన్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, మెడికేషన్కి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, అవన్నీ చెక్ చేసుకుంటున్నారా లేదా, ఆ మెడిసిన్ అనేది మళ్ళీ తీసుకొచ్చి సిస్టర్కి ఇవ్వడం, ఆ సిస్టర్స్ అనేవి దానికి ఆ మెడికేషన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది కరెక్ట్గా ఆ ప్రతిదీ మెన్షన్ చేసి మరి ఇస్తున్నారా లేదా అనేది, ఆ ఇంజెక్షన్ పైన డేట్తో సహా రాయడం, ఆ రాసిన దానికి పేషెంట్కి IV రాశారా IM రాశారా, ప్రతిదీ డీటెయిల్గా పేషెంట్కి ఇబ్బంది కాకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం. ఇబ్బంది పేషెంట్ పెయిన్ ఉందా లేదా, మళ్ళీ ఇచ్చేటప్పుడు ట్రీట్మెంట్ పేషెంట్కి అడిగి మరి సిస్టర్ అనేది కన్సర్న్ చూపిస్తున్నారా లేదా, అవన్నీ ప్రతిదీ డీటెయిల్గా మనకి ఇందులో అనేది మెన్షన్ చేస్తారు. మనకి పేషెంట్కి ఇది ఒకటే NABH వాళ్ళు చూసుకునేది. మెయిన్గా నర్సింగ్ పార్టే ఎక్కువ ఉంటుంది ఈ NABHలో. వాళ్ళు ఎంత క్వాలిటీతోనే పేషెంట్తో ఎంత మాట్లాడి ఎంత కన్సర్న్తో చూపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది ఉంటుంది అనమాట. ప్రతిదీ మీరు 2 months బ్యాక్ చూస్తే ప్రతిదీ డీటెయిల్గా ప్రతిదీ చెక్ చేశారు. దీంతో పాటు ఇందులో పేషెంట్ యొక్క సేఫ్టీ, పేషెంట్ యొక్క మళ్ళీ ఇంకోటి రిజిస్ట్రేషన్తో పాటు రికార్డ్స్ మనకి MLC రికార్డ్స్తో పాటు ప్రతిదీ OT రికార్డ్స్ కానీ మన IP రికార్డ్స్ కానీ ప్రతి డీటెయిల్గా మన పేషెంట్ రాయడంతో సహా పేషెంట్లో రాసింది కూడా మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తుందా లేదా, టైం టు టైం ఇస్తుందా లేదా, తర్వాత డిశ్చార్జ్ సమ్మరీస్లో కూడా ప్రతిదీ మెన్షన్ చేసిందా లేదా అనేది ప్రతి డీటెయిల్గా చూశారు. ఆ డీటెయిల్గా చూసిన దాంట్లో మనం 99% మనం ప్రతిదీ